కనబడుతుంది. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధిక్యం కనబరుస్తున్నారు. పిఠాపురం వ్యాప్తంగా కూడా చూసుకుంటే చాలా వరకు ఆయన స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. పిఠాపురం తొలి రౌండ్ కి సంబంధించి ట్రెండ్స్ చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ తన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇక రాజమండ్రి రూరల్ డివిజన్ చూసాం మనం. బుచ్చయ్య చౌదరి ఆయన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి మనం ఈ ట్రెండ్స్ చూస్తున్నాం. పిఠాపురం తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గనక చాలా వరకు కూడా చాలా హోప్స్ పెట్టుకుంది ఎన్డీఏ కూటమి అలయన్స్గా వచ్చి. ఎందుకోసమంటే అక్కడ చాలా కాపు సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు కూడా ఓట్ పోలరైజేషన్, ఓట్ ట్రాన్స్ఫర్కి సంబంధించి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ప్రస్తుతం పిఠాపురం దేశవ్యాప్తంగా చాలా వరకు ఉత్కంఠభరితంగా ఉంది. ఎందుకోసమంటే అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే వంగ గీత వైసీపీ నుంచి ఆమె కంటెస్ట్ చేశారు. ప్రస్తుతం వంగ గీత వెనుకంజలో ఉన్నారు. మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. ఆయన గ్లాస్ పార్టీ తరపున జనసేన తరపున పోటీలోకి దిగారు. పిఠాపురం వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా సామాజిక సమీకరణాల్లో భాగంగా అక్కడ కాపు సామాజిక వర్గం 90,000 వరకు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అనేక క్యాంపెయిన్లు నిర్వహించారు. ముఖ్యంగా ఇటు వంగ గీత కూడా దాదాపు ఆమె 3 దశాబ్దాలుగా అక్కడ నియోజకవర్గంలో అన్నీ తానే తిరిగారు. అలాగే తాను వస్తే మళ్ళీ ఏం చేస్తానో కూడా ఆమె అందరికీ కూడా హామీలు ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తనకు ఒక్క ఛాన్స్ అంటూ కూడా ఇటు పిఠాపురంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం 2024 హై వోల్టేజ్ ఎలక్షన్స్ కు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ సంబంధించి పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ తన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ అలాగే 25 ఎంపీ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో ఇటు ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ అలాగే సింగిల్గా దిగినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ట్రెండ్స్ మనం చూస్తున్నాము. తొలి రౌండ్లోనే పవన్ కళ్యాణ్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ వైపే ఇటు దేశమంతా కూడా చూస్తుంది. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఈసారి కనీ విని ఎరుగని రీతిలో మరి ఆ ఆధిపత్యాన్ని ఎవరు కనబరుస్తారన్నది మాత్రం వేచి చూడాల్సిన అంశం. ఎవరికి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఎందుకోసం అంటే మేమే అధికారంలోకి వస్తున్నాము, 9న ప్రమాణ స్వీకారం చేస్తాము, అలాగే మేమే అధికారంలో వస్తామని ఎవరికి వాళ్ళు కౌంటర్ అటాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ అస్సలు నిజం, ఈవీఎంలో దాగున్న అసలు నిజం మనకు కనబడుతుంది. ఏపీ అసెంబ్లీకి సంబంధించి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రస్తుతం మనం ట్రెండ్స్ చూస్తూ ఉన్నాము. ఇక ఏపీ అసెంబ్లీకి సంబంధించి వైసీపీ 1 స్థానంలో, టీడీపీ 5, అలాగే జనసేన 1, బీజేపీ ఇంకా ఖాతా తెరవలేదు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం దేశవ్యాప్తంగా కూడా అందరి అటెన్షన్ గ్రాప్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్గా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు చీలనివ్వనంటూ కూడా ఆయన చాలా వరకు కూడా క్యాంపెయిన్ నిర్వహించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి, పిఠాపురం అభివృద్ధికి సంబంధించి తాను వస్తే ఏం చేస్తానో అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా వివరించారు. అలాగే వంగ గీత కూడా అక్కడ క్యాంపెయిన్ నిర్వహించారు. అయితే ప్రస్తుతం వంగ గీత వైసీపీ తరపున ఆమె వెనకంజలో ఉన్నారు. ఇక జనసేన తరపున పవన్ కళ్యాణ్ తన ఆధిపత్యాన్ని కనబరుస్తున్న సందర్భం కనబడుతుంది. ఇక ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ట్రెండ్స్ మనం చూస్తున్నాము. వైసీపీ 2, టీడీపీ 7, అలాగే జేఎస్పీ 2, ఇక బీజేపీ ఇంకా ఖాతా తెరవలేదు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఏపీ అసెంబ్లీకి సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వైసీపీ 2 స్థానాల్లో, టీడీపీ 7 స్థానాల్లో ఇప్పుడు మళ్ళీ రివైజ్ అయింది. వైసీపీ 3 స్థానాల్లో, టీడీపీ 7 స్థానాల్లో, జేఎస్పీ 1 స్థానంలో తన లీడింగ్ని కనబరుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఏపీ అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికలు ఒక ఎత్తు. సామాజిక సమీకరణాలు కావచ్చు, సామాజిక ఈక్వేషన్స్ కావచ్చు, అలాగే ఇటు ఎలక్షన్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎవరికి వాళ్ళు తమ ఆధిపత్యాన్ని కనబరిచారు.